ఇప్పటిదాకా మనము మీనాటు నాడీ ఆస్ట్రాలజికల్ సిస్టంలో చిన్న చిన్న కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు టాపిక్ ఏంటంటే హౌస్ సిగ్నిఫికేటర్స్ అనమాట. ఇప్పుడు మామూలుగా సాంప్రదాయ జ్యోతిష్యంలో ఏంటిది, పంచమాధిపతి ఎవరు, దశమాధిపతి ఎవరు, ఆ దశమాధిపతి ఎక్కడున్నాడు, లేదంటే ఫిఫ్త్ లార్డ్ ఎక్కడున్నాడు, 10th లార్డ్ ఎక్కడున్నాడు, ఇట్లా పొజిషన్ ఆఫ్ ది ప్లానెట్స్ అవి ఎక్కడున్నాయి అనేది మాత్రమే చూస్తాం. కానీ నక్షత్ర జ్యోతిషం అంటే ఏంటిది, దాన్ని స్టార్ లార్డ్ వెరిఫై చేయాలి. స్టార్ లార్డ్ వెరిఫై చేయాలనగానే మనకు ఇంకో డబల్ వర్క్ పడింది. సో రాఘవాచారి గారు ఎలా డిఫైన్ చేశారు ఈ హౌస్ సిగ్నిఫికేటర్స్ గురించి. సిగ్నిఫికేటర్ అంటే ఏమీ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చతుర్థం ఉన్నదనుకో, అది మనం మాతృస్థానం అని చెప్పుకుంటాము, లేదంటే సుఖస్థానం అని చెప్పుకుంటాము, గృహస్థానం అని చెప్పుకుంటాం, ఇలా రకరకాలుగా చెప్పుకుంటాం. సో అలా ఆ విషయం గురించి చూడాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, సాంప్రదాయ జ్యోతిష్యంలో చతుర్థాధిపతిని చూస్తే సరిపోతుంది. ఇప్పుడు మిథున లగ్నం ఉందనుకో, చతుర్థాధిపతి బుధుడే అవుతాడు, బుధుని పరిశీలించేస్తే అయిపోతుంది. ఇక్కడ అలా కాదుగా, చతుర్థంలో గ్రహాలు ఉంటాయి, చతుర్థంలో గ్రహం ఉన్న నక్షత్రంలో గ్రహాలు ఉంటాయి, తర్వాత చతుర్థాధిపతి ఉంటాడు, చతుర్థాన్ని చూసే గ్రహాలు ఉంటాయి, చతుర్థాధిపతిని చూసే గ్రహాలు ఉంటాయి, ఇలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. మళ్ళీ దాన్ని స్టార్ లార్డ్ని వీటన్నిటిని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. అసలు ఏముంటాయి, ఎందుకు ఇవన్నీ చూడాలి అని అంటే, ఎప్పుడైతే మనం ఈ హౌస్ సిగ్నిఫికేటర్స్ని సెలెక్ట్ చేస్తామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు చతుర్థాధిపతి బుధుడు అనుకుందాం, ఓకే. అంటే చతుర్థాధిపతి బుధుడు వచ్చేంతవరకు వాడు ఇల్లు కట్టుకోడా ఉదాహరణకి. సో వేరే దశలో వేరే భుక్తిలో కూడా జరిగిన సందర్భం ఉంటుంది కదా, అట్లాంటి పాసిబిలిటీ ఎలా కుదురుతుంది, దానికి ఏదో రకమైన సంబంధం వస్తే చాలు దానికి సంబంధించిన ఈవెంట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో అన్ని పాసిబిలిటీస్ ఇక్కడ మనం సిగ్నిఫికేటర్గా రాసుకున్నాం అనుకో, రేపొద్దున ఏదైనా ఈవెంట్ ఫ్యూచర్లో వస్తుందనుకో, ఇదిగో ఫలానా కనెక్షన్స్ ఉన్న ఈవెంట్ దశాభుక్తి వస్తుంది కాబట్టి ఇదిగో ఈ 4-5 విషయాల్లో జరిగే అవకాశం ఉంటుంది. ఒకటే ఈవెంట్ అని కాదు, రకరకాలే జరుగుతుంది. ఇప్పుడు ఒక 2 ఏళ్ల టైం ఉందనుకో, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, తర్వాత ఫారెన్ ట్రావెల్ అవ్వచ్చు, మ్యారేజ్ అవ్వచ్చు, ఒకే దశాభుక్తిలో చాలా ఈవెంట్స్ కూడా జరుగుతుంటాయి. అందుకే సిగ్నిఫికేటర్స్ రాసుకుంటే మనకు కావాల్సిన విషయాన్ని, ఇప్పుడు వివాహం కోసం చూడాలనుకో, వివాహం కోసం ఏమేమి 7th హౌస్ ప్రైమరీ హౌస్, సపోర్టింగ్ హౌస్ 2-11 కుటుంబ స్థానాలు, లేదు నేను 3-11 చూస్తా, చూడు ఇబ్బంది ఏం లేదు, నీకు సపోర్టింగ్ హౌసెస్ ఏది కావాలంటే తీసుకో. సో 3-7-11 కామస్థానాలు కాబట్టి అవి తీసుకుంటావో తీసుకున్న దానికి మరి దానికి ఎవరెవరు ఏంటిది, దానికి రూలర్షిప్ ఉంది, లార్డ్షిప్ ఉంది, తర్వాత సిగ్నిఫికేటర్గా ఉన్నారు. అంటే ఏం లేదు, పలానా హౌస్కి మీకు ఎవరెవరికి సంబంధంగా ఉంది అని అంటే మనం పిలుస్తాం కదా వాళ్ళందరినీ, ఈ విషయంలో ఎవరెవరికి సంబంధం ఉందంటే అట్టనే ఆ విషయం మీద, ఆ రాశి మీద, ఆ ఆధిపత్యం మీద, లేదంటే ఆ భావం మీద ఎవరెవరికి సంబంధం ఉన్నదని తెలుసుకోవడానికి సిగ్నిఫికేటర్స్ చాలా హెల్ప్ అవుతుంది. అది తెలిస్తే మనకి ఏ దశాభుక్తిలో ఏమేమి జరుగుతుందో అర్థమవుతుంది. కాబట్టి ఇది డెఫినెట్లీ ఇంపార్టెంట్ టాపిక్. మీరు ఏ చార్ట్ని అనలైజ్ చేసినా కానీ గ్రహాల బలం కనుక్కున్న తర్వాత ఆ భావాలు ఏంటిది, వాటి సంగతి తెలియాలి. ఆ భావాలు తెలుసుకోవడానికి ఇది ఒక ప్రొసీజరు. మీనాటు నాడీలో ఏ విధంగా ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ప్రజెంట్ చేస్తాను. మనం ఏమనుకుంటున్నామనే తర్వాత చూద్దాం, ఓకేనా. ఇప్పుడు మనం వేరే సిస్టమ్స్ గురించి మాట్లాడుకున్న విషయాల్ని ఇక్కడికి తీసుకురాకండి. ప్రస్తుతానికి దీనిలాగా అలా విని వదిలిపెట్టండి. చార్ట్స్ అనలైజ్ చేసేటప్పుడు మనం మాట్లాడుకుందాం. హౌస్ సిగ్నిఫికేటర్స్ తెలియడానికి ఒక సింపుల్ బర్త్ చార్ట్, మనం రెగ్యులర్గా వాడే బర్త్ చార్ట్ని వేస్తాను. తర్వాత మనం దానిలో 7th హౌస్ వివాహం కోసం అన్నట్టుగా సిగ్నిఫికేటర్ రాసుకుందాం. సో దట్ మీకు అర్థమైపోతుంది. ఇది ఒకసారి మీకు రాయడం వచ్చింది, ఈ వీడియో రెఫరెన్స్గా వాడుకొని ఎప్పుడైనా కూడా మళ్ళీ రాసుకోవచ్చు. ఒకటి. రెండోది ఏంటంటే మనం ఆల్రెడీ ఎక్సెల్ బేస్డ్ ఒక క్యాలిక్యులేటర్ చేసామని చెప్పాం కదా, లాస్ట్లో ఈ కోర్స్ అయిపోయాక నేను రిలీజ్ చేస్తాను అది. సో దట్ అక్కడ మీరు ఆటోమైజ్డ్గా మీరు డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇస్తే ఆటోమేటిక్గా సిగ్నిఫికేటర్స్ అదే క్యాలిక్యులేట్ చేస్తుంది. ఫస్ట్ మాన్యువల్గా మనకు అర్థం కాదు, ఎందుకంటే ఎప్పుడన్నా ఏదైనా సాఫ్ట్వేర్లో తప్పు ఉందనుకో మనం అది రిపోర్ట్ చేయొచ్చు, మనం తెలుసుకోవచ్చు, మనం రైట్గా తీసుకుంటున్నామో తప్పుగా తీసుకుంటున్నామో అర్థమవుతుంది. సో అందుకని మనకు మాన్యువల్గా కూడా వచ్చి ఉండాలి ముందు, అది చాలా సేఫ్ సైడ్ అనమాట. ఇప్పుడు మిథున లగ్నం తీసుకున్నాం, శాంపిల్ హోరోస్కోప్. లగ్నంలో చంద్రుడు 25 డిగ్రీలకు ఉన్నాడు, గురు బుధులు పంచమంలో ఉన్నారు. బుధ వాజ్ ఆక్యుపైడ్ 29 డిగ్రీస్కి. అది
ఎనివే విశాఖ నక్షత్రంలోనే ఉన్నాడు. తర్వాత గురువు వచ్చి 10 డిగ్రీలకి రాహు నక్షత్రంలో ఉన్నాడు. రాహు 9 డిగ్రీలకు వృశ్చికంలో శని నక్షత్రంలో ఉన్నాడు. శుక్రుడు కూడా అదే 5 డిగ్రీలకి శని నక్షత్రంలో ఉన్నాడు. తర్వాత రవి కుజులు ఇద్దరు బుధ నక్షత్రంలో ఉన్నారు. శని కుంభంలో కుజ నక్షత్రంలో 1 డిగ్రీకి ఉన్నాడు. సో ఇప్పుడు దీని నుంచి మనం 7th హౌస్ అంటే వివాహాన్ని అనలైజ్ చేయాలంటే మనం ఫస్ట్ ఎవరు ఏ దశాభుక్తులు ఇచ్చేదాన్ని మనం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు బుధ దశ జరుగుతూ ఉంది. అలాంటప్పుడు బుధుడు జరుగుతున్నప్పుడు వివాహం ఎప్పుడు అవ్వచ్చు. ఇప్పుడు వివాహం ప్రిడిక్షన్ ఏమీ చెప్పను, కానీ అసలు ఎవరు ఇచ్చేదానికి అవకాశం ఉంది, పాసిబిలిటీ కనెక్షన్స్ 7th హౌస్కి ఏమేమి ఉన్నాయి, అసలు ఎలా కన్సిడర్ చేస్తారు. 7 దాకా కొన్ని ఎలిమెంట్స్ పెట్టారు. సో సిగ్నిఫికేటర్స్ ఎలా రాస్తారు, ఎలా రాసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చిన్న టేబుల్ ఫార్మాట్లో రాసి చూపిస్తాను. తర్వాత ఈజీగా మీరు వాటిని కనుక్కుంటారు. ఓకే, 7 రకాలుగా ఎలా పెట్టారనేది చూపించాను. ఇప్పుడు చిన్నగా రాశాను. టేబుల్ చార్టు 2 ఒకేసారి చూపించడానికి కుదరట్లేదు. నేను ఒక్కసారి మళ్ళీ చార్ట్ చూపిస్తాను, గుర్తుపెట్టుకోండి. ఏమీ లేదు, సింపుల్. చతుర్గ్రహ గ్రూటం వృశ్చికంలో ఉంది. రవి కుజ శుక్ర రాహులు ఉన్నారు. 9లో శని, 5 గురు బుధులు, లగ్నం మీద చంద్రుడు. చూడండి ఇప్పుడు. సో కావాలంటే ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసి పక్క పెట్టుకోండి. ఇప్పుడు నేను ఎలా సిగ్నిఫికేటర్స్ రాసుకోవాలో టేబుల్లో చూపిస్తాను. సో నేను నోట్ చేసేసుకున్నాను. బుధుడు 29 డిగ్రీలకు ఉన్నాడు, గురువు 10 డిగ్రీలకు ఉన్నాడు, చంద్రుడు 25 డిగ్రీల్లో ఉన్నాడు, రాహువు 9 డిగ్రీలు అయితే కేతు 9 డిగ్రీలు, వృశ్చికము మరియు వృషభాల్లో, శుక్రుడు 5 డిగ్రీలు, రవి 17 డిగ్రీలు, కుజుడు 23 డిగ్రీలు, శని 1 డిగ్రీకి కుంభంలో ఉన్నాడు. ఈజీ ఉంది కదా చార్టు. సో ఇప్పుడు మనం దాన్ని అర్థం చేసుకుందాం ఒక్కొక్కటి. ఇక్కడ ప్లాసిడస్ హౌస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో భావ డివిజన్ని కన్సిడర్ చేయరు, సింపుల్గా రాసుకుంటారు. లగ్నాత్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారు. హౌస్ డివిజన్ని ఎక్కువగా పట్టించుకోరనమాట, ఎందుకంటే ఇది నాడీ సిస్టమ్ కదా. సో క్విక్గా ప్రిడిక్ట్ చేయాలి. సో మరీ అంత మైన్యూట్గా చేసుకుంటే వెళ్ళరు. సో అసలు ఎలా ఉందో ఊరికే చూద్దాము, అర్థం చేసుకుందాం. తర్వాత ఏమన్నా ఉంటే చేంజెస్ కానీ ఏమన్నా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక భావానికి సంబంధించి ఏ గ్రహాల కనెక్షన్ ఉన్నదో తెలుసుకోవడానికి ఫస్ట్ ఏం చెప్తున్నారనంటే ఆ భావాధిపతి. ఇప్పుడు సప్తమ భావాధిపతి ఏ లగ్నమైనా ఉంటుంది, మిథున లగ్నం కదా ఇది. సో ఆ సప్తమ భావాధిపతి ఎవరు? గురువు. ఆయన్నే మనం రాసుకోవాలన్నమాట. గురువు ఒక సిగ్నిఫికేటర్ అవుతాడు, దానికి ఒక ఇంపార్టెంట్ ప్లానెట్ అవుతాడు. నెక్స్ట్ ఏంటిది? ఆ భావాధిపతి నక్షత్రంలో ఉన్న గ్రహాలు. ఇప్పుడు ఈ మిథున లగ్నానికి గురువు అయితే ఆ గురువు నక్షత్రంలో ఉన్న గ్రహాలు ఎవరు? చంద్రుడును తర్వాత బుధుడు ఇద్దరు కూడా గురు నక్షత్రాలు ఉన్నారు, కాబట్టి వాళ్ళు కూడా వివాహాన్ని ఇవ్వగలుగుతారు. అది రెండోది. మూడోది సప్తమంలో ఎవరున్నారు? ధనస్సు కదా మిథునానికి సప్తమం. ఆ ధనస్సులో ఎవరూ లేరు, కాబట్టి అక్కడ మనం నిల్ రాసుకోవాలి, ఐఫోన్ పెట్టేసుకోవడమే. తర్వాత ఆ స్థానాధిపతి నక్షత్రాల్లో అంటే సప్తమంలో ఒకవేళ ఏదైనా గ్రహం ఉంది, ఏ రవో తర్వాత కుజుడో ఉన్నాడు అనుకో, ఆ నక్షత్రాల్లో ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళందరూ వస్తారు. 4 గ్రహాలు సప్తమంలోనే ఉన్నాయనుకో, వాళ్ళ నక్షత్రాల్లో ఎవరుంటే వాళ్ళందరూ సిగ్నిఫికేటర్లు అయిపోతారు అలా. తర్వాత భావంపై దృష్టి అంటే ఇప్పుడు సప్తమాన్ని ఎవరు చూస్తున్నారు? చంద్రుడు ఒక్కడే చూస్తున్నాడు మిథునంలో ఉండి, కాబట్టి ఆయన్ని రాసుకుంటారు. ఇంకొక ప్లానెట్ ఏదైనా చూసిందనుకో అప్పుడు ఆయన్ని కూడా రాసుకుంటాం. అలా ఎంతమంది చూస్తే వాళ్ళని రాసుకుంటాం సప్తమం మీద. అలానే ఆ సప్తమ భావాధిపతి ఎవరు? గురువే కదా ఇక్కడ. ఆ గురువుని ఎవరన్నా చూస్తున్నారా? చూస్తే వాళ్ళని కూడా రాసుకుంటాం. తర్వాత కలయిక, ఆ భావాధిపతి సప్తమాధిపతిని ఎవరెవరు కలిసి ఉన్నారు. సో ఇక్కడ గురు బుధులు కలిసి ఉన్నారు కదా, సో కాబట్టి గురువుతో పాటు బుధుడు కలిసి ఉన్నాడు కాబట్టి బుధుడు సిగ్నిఫికేటర్ అవుతాడు. అలా మనం రాసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇలానే 2nd హౌస్కి రాసుకోవాలి, 11th హౌస్కి రాసుకోవాలి. ఇక్కడ ప్లేసు ఇది సరిపోతుంది, ఇక్కడికి రాశాను. సో మీరు సేమ్ కాన్సెప్ట్ని 7th హౌస్ అంటే 7th హౌస్ ఇంప్లిమెంట్ చేయండి, సపోర్టింగ్ హౌస్ కోసం 2nd హౌస్ ఇంప్లిమెంట్ చేయండి, 11th హౌస్ ఇంప్లిమెంట్ చేయండి. సేమ్ ఫార్ములా. ఓకే, ఒకటి వచ్చిందని అంటే మిగిలిన 2 వచ్చేస్తాయి కదా. సో కాబట్టి దాన్ని రిపీట్ చేయట్లేదు.
తర్వాత శుక్రుడు కళత్రకారకుడు కదా, ఎందుకంటే వివాహానికి కారకత్వం శుక్రుడు అనమాట. అదే మీరు 5th హౌస్ ప్రైమరీ హౌస్గా తీసుకున్నారనుకో, మీరు దేనికోసం చూస్తున్నారు? విద్య కోసం చూస్తున్నారా, లేదంటే స్పెక్యులేషన్ కోసం చూస్తున్నారా? అలా రకరకాలుగా చూసినప్పుడు మీరు గ్రహాన్ని మార్చుకోవచ్చు. స్పెక్యులేషన్కి ఎవరు కారకుడు? రవి కారకుడు. సో తర్వాత నెక్స్ట్ పుత్రకారకుడు గురువు అవుతాడు. అట్టా 5th హౌస్ తీసుకొని మళ్ళీ ఆ కారక గ్రహాన్ని చూజ్ చేసుకుని మనం దానికి తగ్గట్టుగా మనం సిగ్నిఫికేటర్లని ఈ విధంగా చూజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ప్రిడిక్షన్ ఎలా చేయాలని చెప్పట్లేదు, సిగ్నిఫికేటర్ ఎలా చూజ్ చేయాలి మాత్రమే చెప్తున్నాను, సిగ్నిఫికేటర్స్ని ఎలా రాసుకోవాలి మాత్రమే చెప్తున్నాను. ప్రిడిక్షన్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. 4వ పాయింట్ ఏంటంటే, సప్తమంలో ఉన్న గ్రహం ఏదైతే ఉంటుందో ఆ గ్రహం నక్షత్రాల్లో ఎవరెవరున్నారు అది ఇంపార్టెంట్. అక్కడ సప్తమంలో ఏ గ్రహం లేదు కదా, కాబట్టి అక్కడ ఏమీ రాలేదు. ఫస్ట్కి భావాధిపతి సప్తమాధిపతి గురువు అయ్యాడు, అది క్లియర్. ఆయన నక్షత్రాల్లో ఎవరున్నారు అది కూడా చంద్ర మరియు బుధులు ఉన్నారు, అది కూడా క్లియర్. నెక్స్ట్ సప్తమంలో ఎవరు లేరు కాబట్టి నీళ్ళు. తర్వాత సప్తమంలో ఉన్న గ్రహ నక్షత్రాల్లో ఎవరున్నారు, సో సప్తమంలో ఉన్న గ్రహమే లేదు కాబట్టి ఆయన నక్షత్రాల్లో ఎవరు ఉండేదానికి అవకాశం లేదు కాబట్టి అది నీళ్ళు. తర్వాత సప్తమ భావం మీద దృష్టి చంద్రుడిది ఉంది. సప్తమ భావాధిపతి అయిన గురువు మీద దృష్టి ఎవరో చూడట్లేదు కాబట్టి గురువుని ఎవరు కలిసి ఉన్నాడంతే. సో కలిసి ఉన్న ప్లానెట్ బుధుడిని రాసుకున్నాం. ఇలా సేమ్ అదేవిధంగా మనం ఏ హౌస్కైనా రాసుకోవచ్చు అనమాట. సేమ్ కళత్రకారకుడైన శుక్రుడికి కొన్ని పాయింట్స్ ఉండవు వీటిల్లో, సో వాటికి నీళ్ళు డిఫాల్ట్గా వేసుకోవాలి. కొన్ని పాయింట్లు పాసిబిలిటీస్ ఉంటాయి, అన్ని పాసిబిలిటీస్ ఉండవు. సేమ్ చార్టు గుర్తుంది కదా, మిథున లగ్నం 6 శుక్రుడు. సో ఈ కళత్రకారకుడు ఎవరు? శుక్రుడు కదా కదా. కళత్రకారకుడు శుక్రుడు యాజ్ ఇట్ ఈజ్గా అవుతాడు. దానికి ఏ భావాధిపతి, సో అది మనకి భావాధిపతి కాన్సెప్ట్ ఉండదు కాబట్టి మళ్ళీ నిల్లు. ఈ శుక్రుడి నక్షత్రం భరణి పుబ్బ అలానే పూర్వాషాఢలో ఏ గ్రహము లేదు. ఒకవేళ ఉండుంటే అక్కడ ఆ గ్రహం ఏమవుతుందంటే ఆ కళత్రకారకుడి యొక్క నక్షత్రంలో ఉన్న భుక్తి వచ్చినా వివాహం అవుతుంది అనమాట. అందుకని ఇక్కడ కళత్రకారకుడిని తీసుకుంటారు. సో అట్లనే గృహకారకుడు భుక్తి వచ్చినా ఆ గృహం కట్టుకునే అవకాశం ఉంటుంది. అట్లనే కారకులు చాలా ఇంపార్టెంట్ అనమాట, అందుకని తీసుకుంటున్నారు. కారకుడికి స్థానం అంటూ ఏముండదు కదా, సప్తమ స్థానం ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి అది నీళ్ళు. ఇప్పుడు శుక్రుడిపై దృష్టి ఎవరిది ఉంది? శుక్రుడిపై దృష్టి అంటే భావాధిపతిపై దృష్టి అంటే కళత్రకారకుడిపై దృష్టి అన్నమాట. శని తన దశమ దృష్టితో ఆ శుక్రుడిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి అక్కడ దృష్టి అనేది వచ్చింది. అట్టనే కంజంక్షన్ కలయిక ఎవరెవరితో ఉన్నాడు? రాహుతో కలిసి ఉన్నాడు, రవితో పాటు కలిసి ఉన్నాడు, తర్వాత కుజుడితో పాటు కలిసి ఉన్నాడు. సో వాళ్ళందరూ వస్తారు. డైరెక్ట్గా శుక్రుడి భుక్తి భావాధిపతి ఆయనే కదా, సో శుక్రుడి భుక్తి వచ్చినా వివాహం జరగచ్చు. తర్వాత శుక్రుడి నక్షత్రంలో ఏవైనా గ్రహాలు ఉంటే అవి కూడా వివాహాన్ని ఇచ్చే అవకాశం ఉన్నాయి. తర్వాత శుక్రుడిని ఎవరైతే చూస్తున్నారో అంటే ఇప్పుడు శని చూశాడనుకో శని, లేదంటే రవి చూశాడనుకో రవి, కుజుడు చూశాడంటే కుజుడు, అట్టా అయ్యొచ్చిన అంటే రవి శుక్రుడిని చూడడానికి అసలు ఛాన్సే కుదరదులే, బట్ కుజుడు చూశాడనుకో కుజుడు, అట్లా వీళ్ళందరూ కూడా చూసే గ్రహాలు కూడా ఇచ్చేదానికి అవకాశం ఉన్నాయి. అట్టనే కలిసి ఉన్న గ్రహాలు, సో శుక్రుడితో పాటు ఇప్పుడు రవి కలిసి ఉన్నాడు, కుజుడు కలిసి ఉన్నాడు, వాళ్ళందరూ కూడా వివాహాన్ని ఇచ్చేదానికి పాసిబిలిటీస్. సో ఇక్కడ మనం కళత్రకారకుడిని చూసాము, తర్వాత సప్తమ స్థానాన్ని చూసాము. ఇప్పుడు బుధ దశ జరుగుతూ ఉంది. బుధుడి తర్వాత ఏమొస్తుంది? కేతు భుక్తి వస్తుంది. కేతు తర్వాత ఏమొస్తుంది? మళ్ళీ శుక్రుడి భుక్తి వస్తుంది కదా. సో అట్లా మనకి దశాభుక్తులు ఏం వస్తున్నాయి అనే దాన్ని బట్టి మనం దాన్ని బట్టి వాళ్ళు ఉన్నారా లేరా, వాళ్ళు ఉంటే ఎలా ఉన్నారు, ఎలాంటి పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు స్టార్ లాడ్స్ ఎలా ఉన్నారు, ఇలా మనం డిఫరెంట్గా దాన్ని అనలైజ్ చేసుకోవచ్చు. బట్ ఎనీవే ఇప్పుడు బుధుడైతే సిగ్నిఫికేటరే కదా, కాబట్టి బుధుడు సప్తమాధిపతి యొక్క నక్షత్రంలోనే ఉన్నాడు, తర్వాత సప్తమాధిపతితో కూడా కలిసి ఉన్నాడు. కాబట్టి ఆ బుధుడు వివాహం ఇచ్చే అవకాశం ఉంటుంది, అదొక చాయిస్. అట్లా మనకి వచ్చిన ఆ దశాభుక్తుల్లో చాయిస్ ఉందా లేదా అనేది ఎత్తుక్కోవడానికి ఈ సిగ్నిఫికేటర్స్ బాగా హెల్ప్ఫుల్గా అవుతాయి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఈ కళత్రకారకుడైన శుక్రుడు మనకి ఆ నక్షత్రాల్లో ఏమున్నాయో చూడాలి, తర్వాత ఆ శుక్రుడి మీద దృష్టి ఏముందో చూడాలి, మళ్ళీ అదేవిధంగా ఆ శుక్రుడితో ఎవరు కలిసి ఉన్నారు, ఆ 3 పాయింట్సే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అవుతాయి.
మిగిలినవన్నీ కూడా పెద్ద కన్సిడరబుల్ కాదనమాట. తర్వాత ఈ 7 పాయింట్స్ని గుర్తుపెట్టుకుని మనం జాగ్రత్తగా కూర్చొని రాసుకోవాలి. సో ఇదంతా నాకు కొంచెం ఛాలెంజింగ్గా ఉందనంటే ఒక్క 4-5 చార్ట్లు రాయండి, ఏం పర్వాలేదు. సో రాసిన తర్వాత మనకు అలవాటు అవుతుంది. ఎందుకంటే చార్ట్ అనలైజ్ చేసేటప్పుడు ఆయన సిగ్నిఫికేటరా కాదనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. మనం సిగ్నిఫికేటర్ టేబుల్ ఎత్తుక్కొని ఇటు సైడ్ ఇట్లా ఎత్తుక్కోవాలని అంటే కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. సో వన్స్ కోర్స్ అయ్యాక నేను సాఫ్ట్వేర్ ఇస్తాను. ఆటోమైజేషన్ ఎప్పుడు కూడా మనకి ఛాన్స్ ఉంది, కానీ బట్ ఒరిజినల్గా మనకు వస్తే కొంచెం బాగుంటుంది. సో చాలా త్వరగా మనకు కాన్ఫిడెంట్గా మనకి బల్బ్ వెలుగుతుంది. సో కాబట్టి ఇది ఫాలో అవ్వండి. నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని మనం మీనా టు నాడికి సంబంధించి దాన్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాదాపు చిన్న చిన్న టాపిక్స్ అన్నీ కవర్ అయిపోయాయి. సో 4 మేజర్ పిల్లర్స్ ఏవైతే మనం మాట్లాడుకుంటున్నామో మీనా టు నాడికి సంబంధించి ఉత్తమ దీర్ఘాణము, నక్షత్ర దిగ్బలము, జీవ శరీర, గుణాస్ అండ్ కాలాంశ, ఈ 4 టాపిక్స్లో ఏవైతే ఉన్నాయో 1 by 1 చెప్పుకుంటే వెళదాము. వాటిని ఇక్కడ ఇప్పుడు ఇలా చెప్పాలి అన్నట్టు ఒక ప్రొసీజర్ ఉంది, కానీ బట్ నేను 4 చెప్పేద్దాం అనుకుంటున్నాను. చెప్పేసే ప్రిన్సిపల్స్ చెప్దాం అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఆ వీడియో స్కిప్ చేయండి, ఏం పర్లేదు. సో మళ్ళీ ఆ చార్ట్ చెప్పేటప్పుడు ఆ టాపిక్ వచ్చిందనుకో మళ్ళీ మనం వెనక్కి వచ్చి ఈ వీడియో చూసుకోవచ్చు, అంతే ఏముంది. సో మనం నెక్స్ట్ వీడియోలో షార్ట్లీ మళ్ళీ కలుద్దాము. నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మీ డౌట్స్ డెఫినెట్గా కామెంట్ చేయండి. నేను షార్ట్స్ రూపంలోనో ఏదో రూపంలో మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఆర్వీఏ ఫోరమ్ ఛానల్లో కూడా మనం వాటిని అన్నీ అప్లోడ్ చేస్తున్నాం. ఇక్కడ మీకు ఇవన్నీ మెయిన్ వీడియోస్ మధ్యలో చిన్న చిన్న ఆస్ట్రాలజీ డౌట్స్ డిస్టర్బ్ కాకుండా ఉండడానికి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.